హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్ ఏంటంటే ఏం చదువుకోవాలి, కెరీర్ ఎలా సెటిల్ అవ్వాలని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లల వరకు చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నారు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, సో ఈ ఆలోచనలో ఉన్నారా? ఈరోజు ఈ విషయాలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి రైట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ చంద్రమోహన్ రెడ్డి గారు. సో ఆయనతో మాట్లాడదాం, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మేడం. సో ఎంజీఐటీ ఇట్స్ లైక్ బ్రాండింగ్ సార్. అంటే ఇప్పటి వరకు కూడా ఒక బ్రాండింగ్ క్రియేట్ చేస్తుంది, ఎంతోమంది స్టూడెంట్స్కి ఒక మంచి భవిష్యత్తును తీర్చిదిద్దింది. సో ఆ దిశగానే ఈరోజు మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేయాలనిపించింది. అండ్ మా సుమన్ టీవీలో ఏంటంటే చాలా మటుకి తల్లిదండ్రులు స్టూడెంట్స్ వాచ్ చేస్తుంటారు కాబట్టి వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ ఇప్పటి అందరికీ ఉంది. జాబ్ చేస్తున్న వాళ్ళకి ఉంది, బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఉంది. మన బిజినెస్ చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకే వాట్ నెక్స్ట్ అని ఉంటే అప్కమింగ్ జనరేషన్స్కి ఇంకా క్యూరియస్ ఉంటుంది. ఇంటర్ తర్వాత ఏం చేయాలి, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలని చాలా క్యూరియస్గా ఉంటుంది. సో మీరేం చెప్తారు సార్, ఇంటర్ తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలంటారు ఒక ప్రొఫెసర్గా? ఎందుకంటే ఆల్మోస్ట్ 35 years పైగానే సక్సెస్ఫుల్గా యాజ్ ఎ ప్రొఫెసర్ మీరు ఎంతోమంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దారు కాబట్టి సో ఏం చెప్తారు? వన్స్ అగైన్ స్టూడెంట్ లోకానికి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి వన్స్ అగైన్ నమస్కారం. వారందరికీ నేను నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే, మనం 30 సంవత్సరాలకి ప్లాన్ చేయలేము, కానీ 10 years ప్లాన్ చేయొచ్చు. రానున్న 10 yearsలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ విజన్ ఏంటి ఎడ్యుకేషన్ పరంగా, అదేవిధంగా గ్లోబల్లో వస్తున్న ట్రెండ్స్ ఏంటి, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఏ బ్రాంచ్ చదవాలి, ఏ కాలేజీ చదవాలి అనే దాన్ని నిర్ణయించుకోవాలి. కానీ కేవలం పై మెరుగులు, తర్వాత ప్రకటనలు చూసి, తర్వాత పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసి కాకుండా వాళ్ళంతటా వాళ్ళుగా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇదేంటంటే వాట్ ఈజ్ సూటబుల్ ఫర్ ఎక్స్ స్టూడెంట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ స్టూడెంట్ వై. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్కి సూట్ అయ్యేటట్టుగా ఉండేటట్టుగా కూడా వాళ్ళు స్టడీస్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా మీరు చూస్తే ఇప్పుడంతా కంప్యూటర్ సైన్స్, ఏఐ ట్రెండ్ అని అంటుంటారు. బట్ వాట్ అబౌట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్? మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఐటీ రంగం, ఐటీ రెవల్యూషన్ అనేది 30 years బ్యాక్ వచ్చినప్పుడు కోర్ ఇంజనీరింగ్ అసలు అవసరమే ఉండదన్నారు. కానీ 2010, 2011లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్, మెకానికల్కి గణనీయమైన ఇంపార్టెన్స్ వచ్చింది. అప్పుడు అన్ని కాలేజీలు కూడా సివిల్, మెకానికల్, కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ స్టార్ట్ చేశాయి. అలా కాకుండా మనకి చేతికి 5,000 ఎలా అవసరమో సిఎస్సి అవసరమే, ఏఐ అవసరమే, సైబర్ సెక్యూరిటీ అవసరమే, తర్వాత ఆటోమేషన్ అవసరమే, డేటా సైన్స్ అవసరమే, ఏఎంఎల్ అవసరమే. కానీ ఒక్కొక్క టెక్నాలజీ ఆ రంగాన్ని ప్రభావితం మాత్రం చేస్తుంది. సో సార్ మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడున్న జనరేషన్స్ చూస్తుంటే చాలా స్పీడ్ ఉన్నారు. ఒకప్పుడు మనం ఏంటంటే స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా ఫ్యాకల్టీ చెప్పిన తర్వాత మనం బుక్స్ రీడ్ చేసేవాళ్ళం, ప్రాక్టికల్గా అబ్జర్వేషన్ ఉండేది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఫోన్లోనే ప్రపంచం కనిపిస్తుంది. గూగుల్లో ప్రతి ఒక్కటి సెర్చ్ చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. స్టూడెంట్స్ మైండ్ సెట్ ఈ టెక్నాలజీ వల్ల యూస్ఫుల్ అవుతుందా? వాళ్ళు ఏమైనా ఇంకా అగ్రెసివ్గా వాళ్ళ మైండ్ సెట్స్ ఏ విధంగా ఉన్నాయి? మైండ్ సెట్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ కరెక్ట్గా సెట్ చేయాల్సింది పేరెంట్స్ అండ్ దెన్ ఈకోసిస్టమ్. ఆ ఈకోసిస్టంలో ప్రెషర్ కాకుండా విశ్లేషణాత్మకమైన ఆలోచనని అందించాలి. వాళ్ళకి సరైన ఆలోచనని అందించే విధంగా ఉండాలి. కానీ అనవసరమైన ప్రెషర్, వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారనే ప్రెషర్ క్రియేట్ చేయకూడదు. సోషల్ మీడియా అండ్ మొబైల్ ఫోన్ దాన్ని కరెక్ట్ ఒక ఏఐ టూల్ లాగా యూజ్ చేసుకోవాలి, కానీ ఎంటర్టైన్మెంట్ లాగా ప్రజెంట్ జనరేషన్ యూజ్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే వాళ్ళు విశ్లేషణాత్మకంగా దాన్ని యూజ్ చేసుకోవాలి, ఏ టెక్నాలజీ వచ్చినా. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మేము 2006, 2007లోనే ఒక ప్రోగ్రాం చేశాం. అది ఎవరికి చేసాం? సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఏ టెక్నాలజీ వచ్చినా అది అనేక రంగాలని అది వచ్చేసి ప్రభావితం చేస్తుంది. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఏఎంఎల్ వచ్చిన తర్వాత ప్రతి రంగం కూడా మెరుగవుతుంది. ఏఐలో హ్యూమన్ ఎఫర్ట్ తగ్గుతుంది. మనం ఇంత ఆటోమేషన్ వచ్చినప్పుడు ఏం చేసాం? ఆటోమేషన్ రిపిటేటివ్ కైండ్స్ ఆఫ్ జాబ్స్కి ఆటోమేషన్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఫిజికల్గా చేసే రిపిటేటివ్ వర్క్లో హ్యూమన్ బీయింగ్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. కాబట్టి రోబోటిక్స్ అండ్ ఆటోమేటెడ్ అండ్ కోబట్స్ అనేవి వచ్చాయి. కానీ వెన్ యూ టేక్ ఏఐ అనేది మనుషులు థింక్ చేయాల్సిన దాన్ని థింకింగ్ చేయడానికి ప్యారలల్గా, అంతేగాని ఏఐ ఈజ్ ది
once again the slave human being is superior. Everybody has to understand any technology, AI or ML or cyber security or data science, anything, everything is created by human being. Human being will direct, the technology will follow. సార్ ఒక మంచి పాయింట్ చెప్పారు. హ్యూమన్ టెక్నాలజీ ఫాలో అవుతున్నారన్నారు. మరి ఇప్పుడు అందరికీ ఒక భయం వచ్చేసింది. ఏఐ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లేదు, మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, ఏఐకి తగ్గట్టుగా టూల్స్ నేర్చుకుంటేనే మీరు ఇన్ ఫ్యూచర్ మీ లైఫ్ బాగుంటుంది అంటున్నారు. అసలు ఇంత భయపెడుతుంది ఏఐ, ఫ్యూచర్ అనేది మనకి ఎలా ఉండబోతోంది? Technology has changed the way we should live. టెక్నాలజీ విపరీతంగా సాంకేతిక అభివృద్ధి చెందటం వల్ల మన జీవన విధానంలో మనం చేసే ఉద్యోగం, హ్యాండిల్ చేసే జాబ్స్లో మార్పులు అనేవి వచ్చాయి. ఒకప్పుడు మీకు టైప్ రైటర్స్ ఓన్లీ టైపింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అదే ఆపరేటర్స్ ఏం చేస్తున్నారా అంటే కంప్యూటర్ మీద MS వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఏఐ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, చాట్ జీపీటీకి ఇన్పుట్ ఇస్తున్నారు. ప్రిపేర్ ఏ లెటర్, శాంక్షనింగ్, రిక్వెస్టింగ్ ఫర్ శాంక్షన్ ఆఫ్ 1 day లీవ్ అని చెప్పేసి ఇన్పుట్ ఇచ్చి క్రియేట్ చేసిన తర్వాత అగైన్ ఈ హ్యాస్ టు చెక్. అదేవిధంగా ఇంజనీరింగ్లో కూడా ఈ డిజైన్ షాఫ్ట్, డిజైన్ హబ్, డిజైన్ సమ్ మెకానికల్ ఎలిమెంట్, యూ కెన్ గివ్ ఇన్పుట్స్ టు ది ఏఐ టూల్ అండ్ దట్ హ్యాస్ టు బి చెక్డ్. ఇదంతా ఎవరు చేస్తున్నారు? హ్యూమన్ బీయింగ్ ఓన్లీ. సో ఏఐ వినియోగం పెరగటంతో పాటు హ్యూమన్ బీయింగ్, ది ఎక్స్పర్టైజ్, skill has replaced everything. So human being has to have the skill. Only a skilled human being can interpret whether what is being given by AI is correct or not. సో ఏఐ కరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం దాన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటాం, కానీ ఏఐ ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసుకో. యూ ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ కంప్యూటర్స్ హ్యావ్ కమ్, వీ సెడ్ దట్ వెన్ garbage is in, garbage will be out. So that has to be neglected. Same is the case with AI. So you have to be judicious and correct and accurate when you are giving input to AI tool. Only then you will get a correct output. After getting the correct output also, once again this is the expert engineer, expert AI engineer, expert domain engineer who has to check such input and then authorize its use. చాలామంది కోర్సెస్ ఏం తీసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉంటే కొంచెం సీనియర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు రైట్ నో జాబ్ చేస్తున్న వాళ్ళు కొన్ని కోర్సెస్ సెలెక్ట్ చేస్తూ చెప్తున్నారు. సిఎస్సి తీసుకోండి బాగుంటుంది అని సైజ్ చేస్తూ ఉన్నారు. 2026లో ది బెస్ట్ కోర్స్ ఏమైనా ఉందంటే అది సిఎస్సి అనే అంటారా? సిఎస్సి ఇంకా కూడా స్ట్రాంగ్గానే ఉంది, కాదనలేము దాన్ని. సిఎస్సి ఎప్పుడు స్ట్రాంగ్, ఎందుకంటే సిఎస్సిలో వచ్చిన రెవల్యూషనే ఏఐ. సో దాంట్లో వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీయే ఏఐఎంఎల్. ఏఐఎంఎల్కి ఆది వచ్చేసి సిఎస్సిని. అది అనేక రంగాల్ని ప్రభావం చేస్తుంది కాబట్టి దానివల్ల మనం సిఎస్సి ఇంపార్టెంట్ అని అంటున్నాం. కానీ సిఎస్సితో పాటు మీకు సైబర్ సెక్యూరిటీ, యాజ్ లాంగ్ యాజ్ యూ యూజ్ యువర్ స్మార్ట్ ఫోన్ అండ్ కంప్యూటర్, సైబర్ సెక్యూరిటీ లాంగ్ లైఫ్ ఉంది దానికి కూడా. సైబర్ సెక్యూరిటీ ఇట్ ఈస్ యు ఆర్ ససెప్టబుల్ టు థ్రెట్స్. సైబర్ థ్రెట్స్ ఉన్నంతకాలం సైబర్ సెక్యూరిటీ అవసరమే. అదేవిధంగా ఏఐఎంఎల్, డేటా సైన్స్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ డెసిషన్ మేకింగ్. అండ్ సిమిలర్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈ ఇన్ని సిస్టమ్స్, ఇన్ని డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడానికి మీకు ప్రాపర్ చిప్ డిజైను, ప్రాపర్ VLSI డిజైను, ఇవన్నీ కావాలంటే మీకు లార్జ్ స్కేల్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇవన్నీ అవసరమే. నౌ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ కాంబినేషన్ ఈజ్ వన్స్ అగైన్ అన్ ఎక్సలెంట్ కాంబినేషన్. అపార్ట్ ఫ్రమ్ సిఎస్సి, ఏఎంఎల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటన్నిటితో పాటు ఇది కూడా డేటా సైన్స్, ఏఎంఎల్, వీటన్నిటితో పాటు ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ది ప్యాషన్. మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీదనే తల్లిదండ్రులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ మన పిల్లవాడికి అన్ని బ్రాంచ్లు దాన్ని ఉపయోగాలు. ఫర్ ఎగ్జాంపుల్ మెటలర్జీ కూడా వెరీ ఇంపార్టెంట్. మెకానికల్ ఇంజనీరింగ్, మీకు ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, మూమెంట్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఆటోమొబైల్స్, వీటి గురించి తెలియాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ తెలియాల్సిందే. అదేవిధంగా వెన్ యూ టేక్, మనము ఆపరేషన్ సింధూర్లో మనం ఎలాంటి వెపన్స్ యూజ్ చేసామో మనకు తెలుసు. ఆ వెపన్స్ అంతా తయారు కావాలంటే మీకు మెటల్స్ కావాలి. ఆ మెటల్స్కి సంబంధించిన స్టడీ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్.
మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ గురించి కూడా చాలా తెలుసుకోవాలి. అది సిమిలర్ అంటే ఇప్పుడు ఎంసెట్ చదివిన తర్వాత అబ్బాయికి స్టూడెంట్కి కొంచెం కెమిస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మ్యాథమెటిక్స్లో కొంచెం స్లైట్గా వీక్గా ఉన్న స్టూడెంట్స్, దే కెన్ ఆల్వేస్ చూస్ దట్ బ్రాంచ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ అండ్ దే కెన్ డైరెక్ట్లీ జాయిన్ ది డిఫెన్స్ ల్యాబ్స్. మన దగ్గర భారతదేశంలోనే 40-50 ల్యాబ్స్ డిఫెన్స్కి సంబంధించినవి ఉన్నవి. అందులో సైంటిస్ట్గా జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మెకాట్రానిక్స్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్, డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ సే మెకానికల్ సిస్టమ్ అంటే హ్యూమన్ బీయింగ్, యు ఆర్ మూవింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ దానికి నర్వ్ సిస్టమ్ ఈజ్ లైక్ ఎలక్ట్రానిక్స్, యు ఆర్ సెండింగ్ ద సిగ్నల్స్ త్రూ దాట్ అండ్ సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్ ఫ్రమ్ ది బ్రెయిన్. సో దట్ ఈజ్ MEC, మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ కాంబినేషనే మెకాట్రానిక్స్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాంచెస్. అండ్ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన విజన్లో కూడా ఇంటర్డిసిప్లినరీ లెర్నింగ్, ఏ ప్రోడక్ట్ కూడా ఇంటర్డిసిప్లినరీ ఎఫర్ట్ లేకుండా బయటికి రావట్లేదు ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా డౌట్స్ వచ్చేసాయి. నేను ఒక 3 కోర్సెస్ గురించి అడుగుతా. AI, డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ. ఈ మూడిట్లో ది బెస్ట్ అంటే మీరేం సెలెక్ట్ చేస్తారు సార్? 3 ది బెస్టే అంటాను నేను. మీరు అడిగిన దాన్ని బట్టి AI ఈజ్ నో బడీస్ డొమైన్ నౌ. ఏ మెకానికల్ ఇంజనీర్ కెన్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ AI. డిపెండ్స్ ఆన్ ద యూజ్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు మీ దగ్గర ఉంది స్మార్ట్ ఫోన్, నా దగ్గర ఉంది, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టే మన ఎక్స్పర్టైజ్ ఉంటుంది. కానీ అట్లనే AI హాస్ బికమ్ ఏ టూల్. డెవలపర్స్ ఆర్ మెనీ, AI టూల్స్ చాలా అవైలబుల్ ఉన్నవి. దాన్ని యూజ్ చేసి ఏ ఇంజనీర్ అయితే కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ తీసుకొచ్చి ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేసుకోగలడు, ఈజ్ దన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఇన్ AI అంటాం. అందువల్ల UI అండ్ UX, యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్సెస్ విత్ దీస్ టూల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు చూస్తే ఇప్పుడు AI వచ్చేసి అన్నింటినీ డామినేట్ చేస్తుంది. దెర్ ఇస్ నో డౌట్, ప్రొవైడెడ్ ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ది ప్యాషన్. అండ్ డేటా సైన్స్ ఈజ్ ఎ ఎక్సలెంట్ ఫీల్డ్ ఫర్ అరైవింగ్ అట్ ది డెసిషన్ మేకింగ్. మీరు గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ఒక డెసిషన్ మేకింగ్ ఎలా చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కమింగ్ 10 yearsలో మనం ఇలా ఉండాలి అంటానికి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఏదంటారు మార్గం? డేటా సైన్సే. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ అంటే మీరు కత్తి మొన మీద కూర్చొని ఉన్నారు, దెర్ ఈజ్ ఎ థ్రెట్ ఆల్వేస్ బై ది హ్యాకర్స్. మీకు సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళందరినీ కంట్రోల్లో ఉంచాలంటే మీకు సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. మీరు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయితే యూ కెన్ సే దట్ ఐఎమ్ అన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ది సైబర్ సిస్టమ్స్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు సార్ యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, అలాగే బాగా చదివే స్టూడెంట్ ఉంటాడు. బాగా చదివే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి, కాలేజెస్ మంచిగా వస్తాయి, ప్లేస్మెంట్స్ అంతా ఓకే. బట్ యావరేజ్ స్టూడెంట్ ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ని లూజ్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ నేను ఏం చేయగలను, మంచి ప్యాకేజెస్ వీళ్ళకిలాగా నేను సంపాదించగలను లేదా ఫ్యూచర్లో భయపడుతుంటాడు. యావరేజ్ స్టూడెంట్ కూడా మంచిగా ప్యాకేజెస్ సంపాదిస్తూ ఒక బెటర్ ఫ్యూచర్ సాధించగలాలంటే స్టూడెంట్ ఏం చేయాలి? మీరు ఒకటి చూడండి, ఈ మార్క్స్ అన్నీ కూడా ఏదో అడ్మిషన్ ఇవ్వటానికి, ఫిల్టరింగ్ కోసం, స్కాలర్షిప్స్ ఇవ్వటానికి అంతవరకే పనికొస్తాయి. వాటి లిమిట్ అక్కడితోనే ఆగిపోతుంది. ఒకసారి మీరు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు మీ కోర్సెస్లో ప్రాక్టికల్గా ఎలా రాణించగలుగుతున్నారు? స్కిల్ రీప్లేసెస్ ఎవ్రీథింగ్. టాలెంట్ కూడా కొంచెమే, స్కిల్. అందువల్ల బాగా చదివే పిల్లవాడు, బాగా చదవని పిల్లవాడు అనే తేడా ఉండదు. బీటెక్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ చెబుతున్న విషయాలని ఆకలింపు చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్తున్నాడు పిల్లవాడు, ఆ స్టేజ్లో ఎలా ఉన్నాడు. అంతేగాని నాకు ఇంటర్మీడియట్లో 981 మార్క్స్ వచ్చినాయని ఇక్కడ చదవటం మానేస్తే ఇక్కడ 0 అయిపోతాడు. సో అది తెలుసుకోవాలి పేరెంట్స్. అందువల్ల పేరెంట్స్ ఏదో మార్కులు వచ్చినాయని జాయిన్ చేయకుండా వాళ్ళల్లో ఆ కృత నిశ్చయం ఉందా, ఈ బ్రాంచ్ చదివి నేను ఈ రంగంలో రాణించాలనుకుంటున్నాను అనే కృత నిశ్చయం ఉంటేనే జాయిన్ చేయాలి. అదేవిధంగా యావరేజ్ స్టూడెంట్, టాప్ స్టూడెంట్ అనే డిఫరెన్స్ ఏముండదు. వెన్ యూ సే skill and skill is the only way to come up in this particular era. సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి. తెలుసో తెలియకు కొంతమంది కొన్ని తప్పులు చేస్తుంటారు స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వకముందు స్టూడెంట్స్ ప్రధానంగా చేసే మిస్టేక్స్ ఏంటి అసలు? ప్రధానంగా చేసే మిస్టేక్స్ ఏంటంటే పక్క వాళ్ళ మాట వినటం, వాళ్ళేంటో వాళ్ళు తెలుసుకోలేకపోవటం.
తల్లిదండ్రులు కూడా మా ఇంటి పక్కన పిల్లవాడికి ఇన్ని మార్కులు వచ్చాయి, కానీ మా అబ్బాయికి రావటం లేదు ఇన్ని మార్కులు అని చెప్పి కంపారిజన్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనకి ఇప్పుడు మీరు పాశ్చాత్య దేశాలలో మీరు చూస్తే ఈ కంపారిజన్స్ ఉండవు. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు ఐడెంటిఫై దెమ్సెల్వ్స్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ హూమ్ దే ఆర్, వాట్ దే వాంట్ టు అచీవ్ అనేది చూడాలి. కానీ ఎవరితోని కంపేర్ చేసుకోకూడదు. ప్రపంచంలో విజ్ఞానము కరెంట్గా ఏం జరుగుతుంది ఇండస్ట్రీస్లో వీటితోని కంపేర్ చేసుకొని నేనేం కావాలి, అంతేగాని పక్క వాళ్ళు ఫలానా ఏ బ్రాంచ్ చదివారు కాబట్టి నేను చదవాలని అనుకోకూడదు. నేనేమిటి అందులో మీరు చూడండి. నేను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. కంపెనీస్ రిక్రూట్ చేసేటప్పుడు ప్రధానంగా చూసేది ఏ కాలేజీ ఏ బ్రాంచ్ కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ ద స్టూడెంట్. ది ప్లేస్మెంట్ ఈజ్ టు ది స్టూడెంట్, నాట్ టు ది బ్రాంచ్ ఆర్ టు ది కాలేజ్. ప్లీజ్ రిమెంబర్, కాలేజ్ విల్ క్రియేట్ అన్ ఈకో సిస్టమ్. సో పేరెంట్స్ చూడాల్సింది ఏంటంటే ఇట్లాంటి ఈకో సిస్టమ్, లెర్నింగ్కి అనుకూలంగా మంచి ట్రైనింగ్ ఇచ్చే కాలేజీలు, వాళ్ళు ఏం చెప్తున్నారో అదే చేసే కాలేజీలను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని కాలేజీలు ఉంటాయి ప్రచారంగా ఏదో చెప్తుంటారు, గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఏమీ ఉండదు. అలా కాకుండా వాళ్ళు వాట్ ఎవర్ దే ప్రొవైడ్ యాజ్ విజన్ అండ్ మిషన్, వెదర్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్, అది చూసుకొని ఆ ఈకో సిస్టమ్ ఉందా లేదా చూసుకొని జాయిన్ అవ్వాలి. బట్ ఆ తర్వాత అన్నీ చేయాల్సింది రాణించాల్సింది స్టూడెంటే, పేరెంట్ ఉండరు. పేరెంట్ ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ వరకు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకెళ్ళి దింపుతారు, ట్రైన్ చేస్తారు, తీసుకొచ్చి కాలేజీలో దించుతారు. ఆ తర్వాత వాళ్ళని వదిలేసేస్తారు, ఇంజనీరింగ్లో జాయిన్ కాగానే వదిలేసేస్తారు. సార్, కోడింగ్ లేకుండా ఇంజనీరింగ్లోకి వెళితే కెరీర్ ఉంటుందంటారు? ఉంటుందండి. కెరీర్ అంటే ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్లో ఒక సైట్ ఇంజనీర్ ఉన్నారు, వాళ్ళకి కోడింగ్ అవసరం లేదు. షాప్ ఫ్లోర్ ఇంజనీర్ ఉన్నారు, వారికి కోడింగ్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైటెక్ లెవెల్ షాప్ ఫ్లోర్లో కూడా మీకు కోడింగ్ అవసరం లేదు. ఈ మినిమల్ ప్రోగ్రామింగ్తోని ఆయన సిఎన్సి మెషిన్స్ని ఆపరేట్ చేయగలరు. అదేవిధంగా సైట్ ఇంజనీర్, మార్కెటింగ్, సేల్స్, అండ్ దెన్ ఈ గ్రాఫిక్ డిజైన్స్, అండ్ దెన్ వాట్ యు సే ప్రోడక్ట్స్కి ఎన్హాన్స్మెంట్ చేయడానికి ఆ మార్కెట్ ఆల్టర్నేట్స్ స్టడీ చేయటము, ఇట్లాంటి వాటిల్లో కోడింగ్ అంత అవసరం ఉండదు. కోడింగ్ కాకుండా కోడింగ్ లేకపోయినా కానీ ఆయనకి ప్యాషన్ ఉంటే ఈ కెన్ ఆల్వేస్ మేనేజ్మెంట్లో గ్రో అవుతాడు. ఇనీషియల్గా వచ్చిన బేసిక్ ఎక్స్పీరియన్స్ కంబైన్డ్ విత్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ విల్ మేక్ హిమ్ ఏ గుడ్ మేనేజర్. సార్, ఒకటి అడగాలి. ఈ మధ్య కాలంలో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఫ్రెషర్స్ని రిజెక్ట్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఫ్రెషర్స్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. ఎందుకు ఇప్పుడు కంపెనీస్ ఫ్రెషర్స్ని రిజెక్ట్ చేస్తున్నారు? ఫ్రెషర్స్ని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు ఓన్లీ క్లాస్ రూమ్కే లిమిట్ అవుతున్నారు. ప్రాక్టికల్ స్కిల్స్ లేకపోవటం, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం, అసలు ఇండస్ట్రీ విజిట్స్కే వెళ్ళకపోవటం, ఇంటర్న్షిప్లు చేయకపోవటం, అసలు వాళ్ళకి బయట ప్రపంచం మీద సరైన అవగాహన లేకపోవటం. ఇట్స్ అ రాట్ లెర్నింగ్. 4 గోడల మధ్యలో నేర్చుకొని ఇదే ప్రపంచం అని అనుకోవటం. వాళ్ళు ఫ్రెషర్స్, దే షుడ్ ఆల్వేస్ బీ రిజెక్టెడ్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఆఫ్ ది ఒపీనియన్ దట్ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరైతే నేర్చుకుంటుంటారో వాళ్ళందరినీ రిజెక్ట్ చేయటమే బెటర్. బికాజ్ దే కెనాట్, బయట ఎక్స్పోజర్ లేకుండా ప్రపంచం ఎటు వెళ్తుందో ప్రపంచ గమనాన్ని స్టడీ చేయకుండా చదువుకోవటం అనేదానికి అర్థం లేదు, పర్టికులర్గా ఇంజనీరింగ్లో. అయితే టాప్ రిక్రూటర్స్ ఉంటారు. ఫస్ట్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మెయిన్గా వాళ్ళు చూసే స్కిల్ ఏంటి సార్ స్టూడెంట్స్లో? ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఒక ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, ఇంటర్న్షిప్స్ ఎన్ని చేశారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా, కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీకు అన్నీ తెలిసి ఉండొచ్చు. కానీ చెప్పేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చేసింది కరెక్ట్గా వాళ్ళకి చెప్పగలగాలి. అండ్ ప్రూఫ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. నేనేదో ఎప్పుడో చేశానంటే కాదు, అప్పటికప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తే కూడా సొల్యూషన్ చెప్పగలిగి ఉండాలి. ఓకే, ప్రూఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే విల్ చెక్ ది ప్రూఫ్. ఓకే, మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే స్కిల్స్లో 2 టైప్స్, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ 2 అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. యాక్చువల్లీ టెక్నికల్ స్కిల్స్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంతమందికి ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే టెక్నికల్గా వాళ్ళు ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేయలేకపోవచ్చు. కానీ ఈ 2 ఎంతవరకు కీ రోల్ ప్లే చేస్తాయి ఏ స్టూడెంట్కైనా సరే? ఏ స్టూడెంట్కైనా టెక్నికల్ స్కిల్స్ మేజర్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ టైమ్ వన్ కెన్ పికప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఈ రూరల్
బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అనుకోండి ఒక పిల్లవాడు, టెక్నికల్గా డొమైన్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. తాత్కాలికంగా ఒక 6 నెలలు సంవత్సరం వరకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, కానీ కాలక్రమేణా హీ విల్ పికప్ ది కమ్యూనికేషన్. సో దేర్ ఫోర్ నేనేమంటానంటే టెక్నికల్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ ద క్వశ్చన్ ఈజ్ కమ్యూనికేషన్ లేదని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ విద్యార్థి కూడా కాలక్రమేణా పికప్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళు టెక్నికల్ స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్టే. దట్ ఈజ్ లైక్ బాడీ, టెక్నికల్ స్కిల్ ఈజ్ లైక్ ఎ బాడీ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ దైర్ అపీరెన్స్ కెన్ ఆల్వేస్ బీ ఇంప్రూవ్డ్. అసలు బాడీ లేకపోతే. ఓకే, టైర్ 1 టైర్ 2 కాలేజెస్లో బిగ్గెస్ట్ డిఫరెన్సియేషన్ అంటే ఏం చెప్తారు? రీసెర్చ్ కల్చర్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్, మీకు ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్, తర్వాత ప్రొఫెసర్స్, నిష్ణాతులైన ప్రొఫెసర్స్ ఉంటారు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, పిహెచ్డీలు చేసి పోస్ట్ పిహెచ్డీలు చేసి వాళ్ళు ఉంటారు టైర్ 1 ఇన్స్టిట్యూషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ అండ్ యూనివర్సిటీ కాలేజెస్ అండ్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ మనం టైర్ 2 అనొచ్చు. బట్ టైర్ 2లో కూడా ఎవరైతే ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్ని, ఇంక్యుబేషన్ కల్చర్ని, ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ని ఎవరైతే ఎనేబుల్ చేస్తారో వాళ్ళు కూడా టైర్ 1 ఇన్స్టిట్యూట్స్తోని కంపేర్ చేసుకోవచ్చు, కంపీట్ కావచ్చు. ఓకే, బేసిక్గా ఇంజనీరింగ్ చదువుతున్న టైంలోనే స్టూడెంట్స్ స్టార్టప్స్ ప్రారంభించగలరంటారా? సాధ్యం అంటారా? సాధ్యమే, అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే మీకు అక్కడ ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది. యూ కెన్ టేక్ రిస్క్, క్యాల్కులేటెడ్ రిస్క్ యూ కెన్ టేక్ వెన్ యూ ఆర్ ఏ స్టూడెంట్. అండ్ మీకు వచ్చిన ఐడియాని నలుగురితో షేర్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవచ్చు, అండ్ మిస్టేక్స్ చేసుకొని కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం అక్కడ ఉంటుంది. సపోజ్ టుమారో మీరు కంప్లీట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయలేరు. స్టూడెంట్గా ఉన్నప్పుడే చాలా లెర్నింగ్ చేసి, ఇక్కడ మీరు స్టార్టప్ కల్చర్ అంటే కంపల్సరీగా ఒక ప్రోడక్ట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. మీకున్న డొమైన్లో మీరు ఎవరికైనా ఇన్పుట్స్ ఇచ్చి ఇంకొకరికి సహాయకారిగా ఉన్నా కానీ అది కూడా స్టార్టప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తుంది. మేబీ కన్సల్టెన్సీ యూ కెన్ ఆఫర్, కోడింగ్ హెల్ప్ చేయొచ్చు ఇంకొకరికి, ఎవరైనా యాప్ డెవలప్ చేసుకుంటుంటే దాంట్లో టీమ్ మెంబర్ అవ్వచ్చు, ఇంకొకరు హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేస్తుంటే దాంట్లో టీమ్ మెంబర్ అవ్వచ్చు. ఈవెన్ ఆల్ దీస్ లీడ్ టు ఏ స్టార్టప్ కల్చర్. మీకు స్టార్టప్ కల్చర్ అంటే బయట వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్ కావడానికి చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నప్పుడే చేయొచ్చు. ఓకే సార్, ప్రపంచం మొత్తం ఇన్ ఫ్యూచర్ ఏ హబ్గా మారబోతుందంటారా? ఎస్, మనం రానున్న 10 yearsలో ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ టెక్నికల్ ఏఐ హబ్. మనకి ఒక జనరేషన్ ఉంది, ఏఐ జనరేషన్. అంటే మనకి టెక్నికల్గా మన యూత్ అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా మనం అడ్వాన్స్లో ఉన్నాము. తర్వాత ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో ఇండియాకి చాలా యూజ్ అవుతుంది. మీరు చూస్తే, మీరు ఇండస్ట్రీ రెవల్యూషన్ దగ్గర నుంచి చూస్తే, ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి చూస్తే, మీరు 2010 తర్వాత మన ఇప్పుడు ఏదైతే జెన్జీ అని అంటున్నామో, మనం వీఆర్ ఆన్ పార్ ప్రాబ్లీ లీడింగ్ ఆల్సో ఇన్ సర్టన్ ఏరియాస్ అట్ గ్లోబల్ లెవెల్, thus taking our country to the topmost level. So that contributes to it. మనకు ఆ జనరేషన్ ఉంది ఇప్పుడు మన దగ్గర. మన స్ట్రెంగ్తే మన జెన్జీ అని ఏదైతే అంటున్నామో వాళ్ళకున్న టెక్నికల్ స్కిల్స్, their adaptability, their skill levels, everybody is enhancing their skills nowadays. సో అది మనకి అడ్వాంటేజ్ కాబోతుంది. ఏఐ హబ్గా ఇండియా తయారు కాబోతుంది. వచ్చే 10 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కోర్సెస్లో ఏది భూమింగా ఉండబోతోంది? ఇంజనీరింగ్ కోర్సెస్లో మీకు మేజర్గా ఉండే కోర్సెస్, అఫ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ ఇట్ విల్ కంటిన్యూ బికాజ్ ఇట్ ప్రొవైడ్స్ స్కోప్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది ఏఐ అండ్ ఎంఎల్ టూల్స్. అండ్ మీకు డేటా సెక్యూరిటీ, తర్వాత డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు బయోటెక్నాలజీ అండ్ మెటీరియల్స్ ఒకటి, మెకట్రానిక్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయిపోతాయి. ఈవెన్ మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఆల్సో దే విల్ కంటిన్యూ టు బీ ఇంపార్టెంట్. మీరు ఒకటి చెప్పండి నాకు, ప్రపంచం మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ లేకుండా నడుస్తుందా? సింపుల్గా నేను అడుగుతున్నాను క్వశ్చన్. ఏదో పేరెంట్స్ సిఎస్సి అని అటు వెళ్తున్నారు, మెకానికల్ ఇంజనీరింగ్ లేకుండా ఏం జరుగుతుంది చెప్పండి? అసలు మనం మూవ్ కాగలమా? నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మీ స్టూడియో దగ్గరికి వచ్చాను అంటే ఒక మెకానికల్ సిస్టమే కదా, కార్ ఇస్ ఏ మెకానికల్ సిస్టమ్. దాంట్లో బోల్డ్ అంత ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, బ్యాటరీ ఉంది, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్.
ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే మీకు అన్ని డిసిప్లిన్స్ అవసరం అవుతుంది. మెకానికల్ అవసరం అవుతుంది, సివిల్ అవసరం అవుతుంది, తర్వాత మీకు ఎలక్ట్రికల్ అవసరం అవుతుంది, బ్యాటరీ డెవలప్మెంట్. ఇప్పుడు మనం ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈవీలో మనం ఎందుకు వెనకబడి ఉన్నాము? సరైన బ్యాటరీస్ లేక. బ్యాటరీ లైఫ్, సో అండ్ దెన్ అన్ ఎఫిషియెంట్ బ్యాటరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ లెవెల్లో ఇప్పుడు అమెరికా అండ్ చైనా వాళ్ళు డెవలప్ చేసినంతగా బ్యాటరీస్ మనం చేయలేకపోతున్నాం. సో దాంట్లో లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఆల్ ది కోర్ ఇంజనీర్స్ ఆల్సో టు పార్టిసిపేట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఏఐ. వాటన్నిటిని యూజ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు మీరు నాకు క్వశ్చన్ వేశారు, నేను మీకు ఒక మంచి అంటే యాక్చువల్లీ ఒక డిప్లొమాటిక్ క్వశ్చన్. యాక్చువల్లీ చెప్పండి. 2 ఆప్షన్ సార్, అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయాలి ఆర్ ఇండియాలో జాబ్ చేయాలి. మీరు ఇచ్చే ఆప్షన్ అండి ది బెస్ట్. ఇక్కడ ఏంటంటే మీకు ఎకనామిక్ రిసోర్సెస్ ఉండి ప్రపంచంలో నాకు చాలా ఎక్స్పోజర్ కావాలని ఉంది, ఒక రీసెర్చ్ కల్చర్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో చదవాలనుకున్నాను అనుకోండి, వెళ్ళి ఎంఎస్ చేసుకోండి, పర్వాలేదు. బట్ నా కుటుంబ అవసరాల దృష్ట్యా నాకు ఇమ్మీడియట్ ఎర్నింగ్ అవసరం. నేను ఇక్కడుండే స్కిల్ డెవలప్ చేసుకుంటాను, స్కిల్ బిల్డ్ చేసుకుంటాను, అండ్ రీసెర్చ్ కూడా చేస్తాను ఇక్కడ ఎన్విరాన్మెంట్లో. మన ఐఐటీస్ ఆల్సో ఆఫర్ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ అంటే ఒక రీసెర్చ్ ఎకో సిస్టమ్ మన ఇండియాలో కూడా ఉన్నాయి. మన ఎన్ఐటీస్, మన ఐఐటీస్, మన యూనివర్సిటీస్, సమ్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఇన్ ఇండియా అండ్ టాప్ మోస్ట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో దేర్ విచ్ విల్ ఆఫర్ సచ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ కల్చర్ ఇన్ ఇండియా ఆల్సో. సో అది అనమాట. ఇక్కడ ఏంటంటే బయటికి వెళ్ళాలంటే ఎక్స్పోజరు, రీసెర్చ్ కల్చరు, ఆ ఎక్స్పోజర్ కోసం నాకు ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎస్, యూ కెన్ గో. నాకు ఏమీ లేవు, కానీ నాకు కృతనిశ్చయంతో ఉన్నాను పని చేయాలని. ఇమీడియట్ ఎర్నింగ్ అవసరము. తర్వాత నేను స్కిల్ బిల్డ్ ఇక్కడే చేసుకోగలను. తర్వాత నేను రీసెర్చ్ అండ్ అదర్ కల్చర్ ఆల్సో నేను ఇక్కడే చేసుకోగలను అనుకునేటోళ్ళు ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ కానీ లేదంటే బీటెక్ కానీ ఇంజనీరింగ్ కానీ తీసుకుంటారు ఏదో ఒక కోర్సు. బట్ ఈ 3 years రన్ చేసే టైంలో స్టార్టప్ అంటే కంపెనీస్ ఇంటర్న్షిప్ గురించి ఆలోచిస్తుంటారు స్టూడెంట్స్. సో ఇంటర్న్షిప్ అనేది ఎప్పుడు గ్రాప్ చేయాలంటారు స్టూడెంట్స్? ఇంటర్న్షిప్ గురించి ఆలోచన ఫస్ట్ ఇయర్లోనే చేయాలి. ఫస్ట్ ఇయర్లోనే ప్రాబ్లమ్స్ యాక్సెప్ట్ చేస్తూ సాల్వ్ చేస్తుండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే చేయాలి. వాళ్ళు చిన్నగా ల్యాబొరేటరీస్లో అక్కడ కొన్ని చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసే కల్చర్ని ఫస్ట్ ఇయర్ అలవాటు చేసుకోవాలి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి రియల్ టైం రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, ఆర్టీఆర్పి అని చెప్పేసి రియల్ టైం రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయాలి. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి డైరెక్ట్గా కంపెనీలో ఇంటర్న్షిప్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి ఏఐసిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ ద్వారా కూడా చాలా ఇంటర్న్షిప్ ఆఫర్స్ వస్తున్నాయి అక్రాస్ ఇండియా. కంపెనీలో వెళ్ళి పనిచేసుకునే ఆఫర్. అయితే మన దగ్గర పిల్లలు తల్లిదండ్రులు కూడా ఒకటి వదిలేయాలి. ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు కూడా ఎప్పుడు ఒకటి ఆలోచన చేస్తుంటారు, ఇంటర్న్షిప్ అంటే ఏదో పెద్ద కంపెనీలు చేయాలి. ఎంఎస్ఎంఈని మర్చిపోతున్నారు. ఎంఎస్ఎంఈస్ లాట్ ఆఫ్ అసలు ఈ టెక్నాలజీ కానీ ఇన్నోవేషన్ కానీ చాలా వాళ్ళు ఎంఎస్ఎంఈ థింకింగ్ ఎప్పుడు కూడా ప్రోడక్ట్ మీద ఉంటుంది. ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకురావాలి, మార్కెట్లోకి ఎంటర్ కావాలి, సక్సెస్ అవ్వాలనే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. అఫ్కోర్స్ ప్రాఫిట్స్ అనేది ఎలాగూ ప్రాఫిట్ మోటివ్ కూడా ఉంటుంది కాదను, కానీ వాళ్ళు ఇన్నోవేషన్కి ఎప్పుడు రెడీగా ఉంటారు ఎంఎస్ఎంఈస్. అవి మనం ఇగ్నోర్ చేస్తాం. ఎంఎస్ఎంఈస్ అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ మైక్రో లెవెల్ కంపెనీస్, వాటిలలో ఇంటర్న్షిప్స్ కూడా గ్రాప్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్న్షిప్ ఈజ్ ద కీ. ఇంటర్న్షిప్ అంటే అక్కడ ఎవరో చూసి రావడం కాదు, అసలు వాళ్ళు ఏం ఛాలెంజెస్ హ్యాండిల్ చేస్తున్నారు, ఆ ఛాలెంజెస్లో ది స్టూడెంట్ హూ ఈజ్ ఇన్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ లెవెల్ షుడ్ టేక్ పార్ట్, యాక్టివ్ పార్టిసిపేషన్ ఆయన తీసుకోవాలి. ఓకే సార్, నవడేస్ ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తుంది మొబైల్ ఫోన్. సో ఇప్పుడు వస్తున్న జనరేషన్స్కి ఫోన్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? అయితే ఇక్కడ నాదొక విన్నపం ఏంటంటే ఫోన్ని ఎంటర్టైన్మెంట్ టూల్ లాగా వాడొద్దు, ఒక లెర్నింగ్ టూల్ లాగా, మీకు నాలెడ్జ్ ఇచ్చే టూల్ లాగా యూజ్ చేయండి. అప్పుడు మీరు ఏఐ టూల్స్ ట్రైనింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్, తర్వాత యూఏ అండ్ యూఎక్స్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్, డిజిటల్ మార్కెటింగ్ అని కానీ ఏదో ఒకటి మీకు నచ్చిన దాన్ని ఎంచుకొని కొంత అవగతం చేసుకుంటూ ఉంటే ప్రపంచం ఎటుపోతుంది అనేది అర్థమవుతుంది, దానికి యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్కి యూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎంటర్టైన్మెంట్కి యూజ్ చేస్తే అది అవర్స్ తినేస్తుంది. మీరు గంటల తరబడి మొబైల్ ఫోన్ని ఎంటర్టైన్మెంట్లో యూజ్ చేస్తే
మీరు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే ఉంటారు, ఒక్కడికి కూడా జీవితంలో ముందుకు వెళ్ళలేరు. అలా కాకుండా లెర్నింగ్లో యూజ్ చేసుకుంటే యు ఆర్ గ్రోయింగ్, యు ఆర్ ఎట్ సర్టెన్ లెవెల్ ఆఫ్టర్ సమ్ టైం. ఆ డిఫరెన్స్ మనం కమ్యూనికేట్ చేయాలి యంగ్ జనరేషన్కి. సార్ ఇంజనీరింగ్ చదువుతూనే మనీ ఎర్న్ చేయాలంటే ఎలా చేయాలి? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చూస్తే యూ కెన్ ఆల్వేస్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్, సమ్ కైండ్ ఆఫ్ కోడింగ్, సమ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్, మార్కెటింగ్, తర్వాత సర్టెన్ టూల్స్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, ఇట్లాంటి వాటిల్లో మీరు చేయొచ్చు. ట్యూటరింగ్, ఆన్లైన్ ట్యూటరింగ్ కూడా చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఇదంతా కూడా వాళ్ళకి వాళ్ళు చదువుకునే దాంతోపాటు వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యాన్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ట్యూటర్ అనుకోండి, ఒక స్టూడెంట్ ట్యూటర్ అయితే దెన్ హీ నోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్లాస్. ఒక పిల్లవాడికి ఆన్లైన్లో ఒక విషయాన్ని అర్థం చేయించడానికి ఎంత కష్టపడతాడో, రేపొద్దున అదే స్టూడెంట్ క్లాస్లో కూర్చున్నప్పుడు ఒక టీచర్ కష్టపడి పాఠం చెప్పేటప్పుడు ఆయన కూడా అంతే శ్రద్ధతో వింటాడు. సో బోత్ వేస్ ఇట్ హెల్ప్స్ ది స్టూడెంట్, ఆయన స్టడీస్కి అది యూజ్ అవుతుంది, అదేవిధంగా ఇంకొకరికి హెల్ప్ చేశానన్న సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే సార్, బ్యాక్లాగ్స్. ఒకప్పుడు ఏంటంటే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ త్వరగా అచీవ్ చేయలేరు ఏది అన్న ఒక మిత్ ఉండేది. ఇప్పుడు నవడేస్ జనరేషన్స్ చూస్తుంటే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఆ సీక్రెట్ ఏంటి సార్ అసలు? అంటే ఇక్కడ మీకు వన్స్ అగైన్ ఒక కంపెనీ ఎవరినైనా తీసుకోవాలనుకున్నా, మేబీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ కావచ్చు, ఈవెన్ అవుట్ సైడ్ ఇంటర్వ్యూ కావచ్చు, ఎప్పుడైతే స్కిల్ అనేది అన్నిటిని రీప్లేస్ చేసిందో ఓన్లీ ప్లేస్మెంట్ ద్వారానే సెలెక్ట్ అవ్వాలని లేదు. స్టూడెంట్ కెన్ ఆల్వేస్ మేక్ అన్ అప్లికేషన్ టు ఎనీ కంపెనీ ప్రొవైడెడ్ ఇఫ్ హీ హెస్ గాట్ ది స్కిల్. మార్క్స్ అనేవి, ఈ బ్యాక్లాగ్స్ అనేవి కొంతవరకు హడ్డిల్ చేసే మాట నిజమే, కానీ ఆయనకి స్కిల్ ఉందని నిరూపితమైతే, ఒక క్యాండిడేట్ స్కిల్ ఉంటే బ్యాక్లాగ్స్ గురించి ఎవరు పట్టించుకోరు. ఓకే, ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. స్కిల్ విల్ డామినేట్ ఆల్ దీస్. ఓకే సార్, ఇప్పుడు అందరూ చాట్ జీపీటీ లవర్స్ అయిపోయారు సార్. ఏం కావాలన్నా చాట్ జీపీటీని అడుగుతున్నారు. రీసెంట్గా ఫీమేల్స్ ఏంటంటే ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలో కూడా చాట్ జీపీటీని అడుగుతుంటే ఒక పిక్చర్ ఇస్తుంది, ఒక టూల్ని యూజ్ చేసి. సో అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం రైట్ నౌ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. సో చాట్ జీపీటీని స్టూడెంట్స్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలంటారు? చాట్ జీపీటీని చాలా పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్, వెబ్ డెవలప్మెంట్ అండ్ డెవలప్ అన్ యాప్, ఇట్లాంటి వాటిల్లో ఏఐ టూల్ని యూజ్ చేసుకోవాలి. కానీ అలా కాకుండా ఇట్లా అర్థం లేని ప్రశ్నలు వేస్తే అది కూడా ఏమి ఇవ్వదు. మీరు చూడండి, ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని వీళ్ళు అడిగినా కానీ, ఫ్యూచర్ హస్బెండ్ కానీ ఫ్యూచర్ వైఫ్ ఎలా ఉండాలి ఏదో ఒక ఇమేజ్ ఇస్తుంది, కానీ దానికి కూడా క్లారిటీ ఉండదు. ఎందుకంటే దానికి చాలా ఇన్పుట్స్ ఇవ్వాలి. ఫస్ట్ నువ్వేంటో దాన్ని డిఫైన్ చేయాలి. నేను ఇది అని చెప్పి డిఫైన్ చేస్తే నాకు ఇలాంటి వైఫ్ కావాలంటే అది ఇవ్వగలదు, కానీ మీరేంటో డిఫైన్ చేయకుండా దాన్ని అడిగితే అది ర్యాండమ్గా ఏదో ఒకటి ఇస్తుంది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. నేను అదే అంటున్నాను, మీరు చాట్ జీపీటీ కానీ ఏఐ టూల్ అయినా కానీ మీరు డెఫినేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. కరెక్ట్గా ఇస్తేనే అది కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. నేను మీ అభిరుచులు ఏంటి, మీరేంటి, వాట్ ఆర్ యువర్ విజన్ ఏంటి, అండ్ వాట్ ఈజ్ యువర్ మిషనరీ ఆబ్జెక్టివ్, మీ విజన్ అచీవ్ చేయడానికి మీరు ఏ మిషన్ ద్వారా మీ విజన్ అచీవ్ చేస్తున్నారు యాజ్ అన్ ఇండివిజువల్గా అనేది కూడా డిఫైన్ చేసి అప్పుడు అడగండి, అప్పుడు ఇస్తుంది కరెక్ట్గా. ఓకే సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారిపోయింది సార్. జనరేషన్స్ చూస్తే 90 కిడ్స్, 2000 యాక్చువల్లీ, ఇప్పుడు ఆల్మోస్ట్ 2026లో ఉన్నాం. యాక్చువల్లీ లాట్ ఆఫ్ చేంజెస్ ఎడ్యుకేషన్ సిస్టంలో. పేరెంట్స్ కూడా లర్న్ చేసుకునే స్టేజ్లో ఉన్నారని చెప్పచ్చు. సో ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా పేరెంట్స్ గ్రహించాల్సినటువంటి విషయాలంటే ఏం చెప్తారు? పేరెంట్స్ ఒకటే అర్థం చేసుకోవాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళకున్న ఆలోచనలు బట్టి వాళ్ళ ఒక యూనిక్ స్టైల్ని అలవర్చుకోవాలి. ప్రెజర్ క్రియేట్ చేయకుండా స్మాల్ చేంజెస్, ఓన్లీ ఇంక్రిమెంటల్ చేంజెస్ ఓన్లీ విల్ బీ యాక్సెప్టెడ్. అంతేగాని పక్కింటి పిల్లవాడు బాగా చదువుతున్నాడు నువ్వు చదవట్లేదు అని స్టార్ట్ చేయకూడదు. అది యాక్చువల్గా డీమోటివేషన్. ఎవరితోనే అసలు కంపారిజన్ అనేది చేయకూడదు. చిన్న చిన్న చేంజెస్, ఎర్లీ వేకింగ్, డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ పేరెంట్స్ చేయాలి. పేరెంట్స్ చేస్తూ ఉంటే పిల్లలు అనుకరిస్తారు చిన్నప్పటి నుంచి. అయితే ప్రస్తుతం పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల మీద ప్రెషర్ పెడుతున్నారు, కానీ అలా కాకుండా స్టెప్ బై స్టెప్, ఏ రోజుకు ఆ రోజు చిన్న చిన్న పాజిటివ్ చిన్న స్టెప్సే అవి లాంగ్ లైఫ్లో గ్రేటర్ అచీవ్మెంట్స్కి లీడ్ అవుతాయి. అది మర్చిపోతున్నారు వీళ్ళు.
ఏ రోజుకి ఆ రోజు వచ్చినాయి. ఇదేదో ఆర్టికల్ బాగుందమ్మా, చదువు నీకు సరిపోతుందేమో, మేబీ టీవీలో ఒక మంచి ప్రోగ్రాం వస్తుంది పిల్లలతో కలిసి చూడటం, అది ఒక పాజిటివ్ దృక్పథం, ఒక కెరీర్కి సంబంధించిన ప్రోగ్రాం వచ్చినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు కలిసి చూడటం, వాళ్ళ పిల్లల కెరీర్కి ఉపయోగపడే వాటిల్లో తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ చేయటం, ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేయాలి. అంతేగాని అలా కాకుండా ప్రెషర్ని పెట్టకూడదు. సార్ ఒకప్పుడు ఏంటంటే ఇంటర్ అయిపోగానే డిగ్రీ చేసేయాలి, వెంటనే డిగ్రీ కంప్లీట్ చేసేసుకుంటే జాబ్ వచ్చేస్తుంది రా, ఏ జాబ్ అన్నా వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఉంటుండే. ఇప్పుడు వచ్చిన తర్వాత డిగ్రీకి అసలు వాల్యూ లేదని కొంతమంది అంటున్నారు, నిజమేనా అంటారా? డిగ్రీకి వాల్యూ లేకపోవడం అనేది ఉండదు. డిగ్రీ ప్లస్ స్కిల్ ప్లస్ ఏఐ ప్లస్ డొమైన్ నాలెడ్జ్ ప్లస్ ఇంటర్న్షిప్స్ అన్నీ యాడ్ అయినాయి. ఇంతకుముందు ఏంటంటే ఒక డిగ్రీ ఉంటే, ఒక బీఏ చేసి ఉంటే ఒక క్లర్క్ పోస్ట్ వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు. ఈవెన్ క్లర్క్ కూడా ఇవన్నీ చూస్తున్నారు. ఓకే, డిగ్రీ చదివాడు, ఎంఎస్ వర్డ్ వచ్చా, ఎక్సెల్ వచ్చా, తర్వాత ఏఐ యూజ్ చేయటం వచ్చా, ఇంటర్న్షిప్స్ ఏమైనా చేశాడా, ఏదైనా కంపెనీలో లెటర్ డ్రాఫ్టింగ్ ఇట్లాంటివి ఏమైనా చేశారా, ఇన్ని చూస్తారు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఇంజనీర్. అంతకుముందు ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోయేది, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, చిన్న చిన్న క్వశ్చన్లు ఇచ్చి చూసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. డిజైన్ చేయగలడా, ప్రాక్టికల్ డిజైన్ చేయగలడా, ఇండస్ట్రీలో ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ సంబంధించిన నాలెడ్జ్ ఏముందా, ఇంటర్న్షిప్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేస్తున్నారు. అయితే సార్ ఇప్పుడు చాలామంది ఇంజనీర్స్ ఖాళీగా ఉంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఫ్యూచర్ బాగుండాలంటే ఇంజనీరింగ్ చేయాలరా, నెక్స్ట్ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయని ఆలోచన ఉండేది. మరి ఎందుకు ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది? ఖాళీగా ఉండటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. వాళ్ళని వాళ్ళు ఖాళీగా ఉంచుకోవాలని డిసైడ్ చేస్తే తప్ప ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి. వాళ్ళకున్న స్కిల్ లెవెల్, వాళ్ళకున్న ఎక్స్పర్టైజు, వాళ్ళకి ఏముంది అనేది దాన్ని బేరేజ్ వేసుకొని ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలి. కానీ వాళ్ళకున్నదేమో ఇంత నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయి అనుకోండి, ఈ గ్యాప్ ఎవరు ఫిల్ చేయాలి? సో కాబట్టి వాళ్ళకి ఎంత ఉన్నప్పుడు ఇంత దగ్గర స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వి గ్రాడ్యువల్గా గ్రో అవ్వాలి. ఈ ఖాళీగా ఉండే వాళ్ళందరికీ నాదొక విన్నపం ఏంటంటే, దే హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్. పాజిటివ్గా చేసుకుంటూ వెళ్తే డెవలప్ అవుతారు. కానీ అలా కాకుండా కోరికలు ఏమో చాలా పెద్దగా ఉంటాయి, వాళ్ళకున్న స్కిల్ లెవెల్ ఏమో చాలా చిన్నగా ఉంటుంది. ఈ గ్యాప్ అనేది ఫిల్ కాక వాళ్ళు అక్కడే ఉండిపోతుంటారు. సార్ తెలుగు స్టూడెంట్స్ గ్లోబల్ లెవెల్ దాకా వెళ్ళగలరా అంటారా? అంటే కాంపిటీట్ చేయగలరా అంటారా? బ్రహ్మాండంగా. ఎందుకంటే ప్రపంచంలో వచ్చే మార్పుల్ని మన తెలుగు వాళ్ళు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు ఎక్కడున్నా. కానీ ఇప్పుడు మీరు సిలికాన్ వ్యాలీలో కూడా తెలుగు వాళ్ళ ప్రజెన్స్ చాలా హైగా ఉంది. ఇదంతా ఎందుకు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ రెవల్యూషన్ చూస్తే, ఇప్పుడు మనం 4th and 5th ఇండస్ట్రీ రెవల్యూషన్లో ఉన్నాం. మన తెలుగు వాళ్ళ పాత్ర చాలా గణనీయమైంది. సో వీళ్ళు చాలా యాక్టివ్ అండ్ వీళ్ళు ఏమంటారు, ఎజైల్ అండ్ ఎక్స్పర్ట్స్ ఆల్సో. సో దే ఆర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పీపుల్ ఫర్ బీయింగ్ అహెడ్. మీరు చూస్తే మీ సిలికాన్ వ్యాలీలో తెలుగు వాళ్ళు చాలామంది, దేర్ ప్రజెన్స్ ఈజ్ దేర్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ CEO వచ్చి మన తెలుగు ఆయన సత్య నాదెల్లా, తర్వాత అట్లా పెద్ద పెద్ద కంపెనీలు చాలామంది లీడ్ చేస్తున్నారు. ఓకే. అయితే పిల్లల్ని కాలేజెస్లో అడ్మిట్ చేసేటప్పుడు, అంటే జాయిన్ చేసేటప్పుడు పేరెంట్స్ ప్రధానంగా చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఒక టాప్ 5 మిస్టేక్స్ అంటే ఏంటి సార్ అసలు? టాప్ 5 మిస్టేక్స్ అంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పిల్లవాడిని స్టడీ చేయకపోవడం. మన ఇంట్లో ఉన్న పిల్లవాడు అసలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాడు, దేనికి సెట్ అవుతాడు అనే దాన్ని ఒక టెక్నికల్గా ఒక డయాగ్నోస్టిక్స్ అనాలిసిస్ అంటాం. అది తల్లిదండ్రులు చేసుకోవాలి. అంటే పిల్లవాడికి తగినంత ఫ్రీడమ్ ఇవ్వాలి. డెసిషన్ పిల్లవాడిని తీసుకోమనాలి. కానీ పిల్లవాడు డెసిషన్ తీసుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, సూచనలు మాత్రమే తల్లిదండ్రులు చేయాలి. డెసిషన్ ఎప్పుడు కూడా వాళ్ళ మీద రుద్దకూడదు. డెసిషన్ తీసుకోవడంలో వీళ్ళు పాలు పంచుకోవాలి. అక్కడ మేజర్ మిస్టేక్ ఒకటి జరుగుతుంది. కాలేజీ తల్లిదండ్రులకు ఏదో నచ్చుతుంది, బలవంతంగా అక్కడ జాయిన్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఎగ్గొట్టొచ్చేస్తాడు. దాన్ని అవాయిడ్ చేయాలి. ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఈకో సిస్టమ్ ఉంటుంది. ఒక్కొక్క ఈకో సిస్టమ్ ఒక్కొక్క స్టూడెంట్కి సూట్ అవుతుంది. అన్ని కాలేజీలు అందరి స్టూడెంట్స్కి సూట్ కావు. మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాను ఇంటి దగ్గర నుంచి పోయి మంచి కాలేజీలో చదవాలనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, తమ ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజీ చదువుకొని బ్యాలెన్స్ టైం లైబ్రరీలో, తర్వాత ఇంట్లో కంప్యూటర్ మీద కొంత చేసుకోవాలని ఆ మైండ్ సెట్ ఉంటారు. ఈ లాంగ్ జర్నీ పడని వాడిని తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎంతో హై ఫీజు కట్టేసి పెద్ద కాలేజీలో జాయిన్ అయినంత మాత్రాన్ని రాణించలేడు. వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి. ఇదొక మిస్టేక్. తర్వాత ప్రెషర్, అన్నెసరీ ప్రెషర్, కంపారిజన్ ఇంకొకటి.
ఇంకొకటి కాలేజీ పేరు చూసి ప్లేస్మెంట్ హై వాల్యూ అని చెప్పేసి ఎక్కడో బోర్డు మీద చూసి మోసపోవటం. ఇవే మేజర్ మిస్టేక్స్. అసలు బేసికల్లీ ప్లేస్మెంట్ వచ్చేది క్యాండిడేట్కి కదా, అందరికీ తెలిసిన సత్యమే అది. ప్లేస్మెంట్ కాలేజీకి ఇస్తారా? కాలేజీకి కంపెనీ వస్తుంది. పోనీ ప్లేస్మెంట్ని ఆ బ్రాంచ్ ఇస్తుందా? కాదు. ప్లేస్మెంట్ అనేది పిల్లవాడికి. వాళ్ళు అన్ని బ్రాంచ్ల వాళ్ళని, సపోజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ అంటే కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఏఐడిఎస్, ఇంకా ఏమైనా కోర్సులు ఈసీఈ, వీటన్నిటిని కూడా ఆ టెస్ట్ కూర్చోబెడతారు. అల్టిమేట్గా ఆ విద్యార్థుల్లో ఎవరైతే రాణించగలరు, ఎవరైతే స్కిల్ లెవెల్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు. కానీ ఏదో బ్రాంచ్ సిఎస్సి అని చెప్పి ఎవరు పెద్దపీట వేయరు. ప్లీజ్ అండర్స్టాండ్. చాలామంది తల్లిదండ్రులు సిఎస్సి అని వెనకాలపడతారు. సిఎస్సి కంటే మెకానికల్ వాడికి ప్రోగ్రామింగ్ దాంట్లో స్కిల్ ఉందనుకోండి, మెకానికల్ వాడిని తీసేసుకుంటారు. మేము చూస్తుంటాం, మా దగ్గర మెకానికల్, సివిల్ చదివే వాళ్ళు కూడా వాళ్ళకున్న ఇండివిజువల్ ఇంట్రెస్ట్తోని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చాలా రాణిస్తుంటారు, హ్యాకథాన్లు గెలుస్తుంటారు, ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే హీ నోస్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్ వెన్ హీ జాయిన్డ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. దాన్ని బట్టి ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం హ్యాకథాన్స్ అని, ఇంటర్న్షిప్స్ అని, తర్వాత టెక్ ఫెస్ట్లని, ఇట్లాంటి వాటిలో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారా వాళ్ళ కెరీర్ని వాళ్ళు అక్కడే ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకి ఇనీషియల్గా ఒక తక్కువ బ్రాంచ్లో జాయిన్ అయ్యామన్న డిసడ్వాంటేజ్లో ఉండి వాళ్ళు పక్కా ప్రణాళికతోని ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి సక్సెస్ అవుతున్నారు. అదే సిఎస్సిలో తల్లిదండ్రుల ఫోర్స్తోని ఏదో హై ఫీజు కట్టి జాయిన్ చేసినంత మాత్రాన వాళ్ళకి సరైన ప్రణాళిక లేక నేను మంచి బ్రాంచ్లో జాయిన్ అయ్యాను, నేను ఏమీ చేయకుండా ఏదో ఆ క్లాస్కి వచ్చిపోతే ఎగ్జామ్స్ రాసుకొని కూర్చొని ఉంటే అలానే ఉంటాడు, ఏ ఉద్యోగం రాదు. అండ్ కమింగ్ టు ఫైనల్గా మన కాలేజ్ ఎంజీఐటీ. సో చాలామంది స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తుని ఇవ్వడం జరిగింది. కొన్ని సక్సెస్ స్టోరీస్ మాతో షేర్ చేసుకోండి. బెస్ట్ స్టోరీస్ అంటే ఇప్పుడు మాకు ఎంజీఐటీలో 1997లో స్టార్ట్ చేసినప్పుడే ఇండస్ట్రీ రిలవెంట్ కోర్సెస్తోనే స్టార్ట్ చేశారు. ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్లో విత్ స్పెషలైజేషన్ ఇన్ మెకట్రానిక్స్తోని ఒక కోర్సు స్టార్ట్ చేశారు. ఇంకోటి మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఒకటి, ఇంకోటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో అప్పుడు మాకు సిబిఐటి, ఎంజీఐటీ పక్కన ఉండగా సిబిఐటీలు అన్నీ కూడా కన్వెన్షనల్ కోర్సెస్ ఉన్నాయి. ఎంజీఐటీలో ఈ అన్కన్వెన్షనల్ అండ్ లేటెస్ట్ కోర్సెస్ అని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన కోర్సెస్ ఈ రోజు కూడా రెలవెంటే. అసలు మెకట్రానిక్స్ లేకుండా మనం అసలు ఏ ప్రోడక్ట్ని కూడా ఊహించలేము. అండ్ మెటలర్జీ అండ్ మెటీరియల్స్ కాంట్రిబ్యూషన్ లేకుండా దేశం ఒక్కడికి కూడా ముందుకేయలేదు. ఎందుకంటే మెటీరియల్సే కదా సుపీరియారిటీ. మనం వార్ చేశాం. ఇట్ ఈజ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ మెటీరియల్ వార్ఫేర్. మీ మెటీరియల్స్ స్ట్రాంగ్ ఉండాలి అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కరెక్ట్గా పనిచేయాలి. సో దేశం పురోభివృద్ధి చెందడానికి ఈ 3 బ్రాంచ్లు కూడా చాలా దోహదపడ్డాయని అనుకుంటున్నాను. తర్వాత మీరు డిఫెన్స్ ల్యాబ్స్, మా కాలేజీలో చదివిన వాళ్ళు ఐఐటీలో హెచ్ఓడీస్గా ఉన్నారు. మీరు నమ్మగలరా? కనీసం మూడు ఐఐటీస్లో ప్రొఫెసర్స్ అండ్ హెచ్ఓడీస్గా ఉన్నారు, ఫ్యాకల్టీగా ఉన్నారు. సో దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ గివెన్ బై ఎంజీఐటీ. అండ్ దెన్ మా దగ్గర గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు పాశ్చాత్య దేశాలలో, పర్టికులర్లీ యూరోపియన్ కంట్రీస్లో పెద్ద మెటల్స్ కంపెనీస్లో టాప్ లెవెల్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్గా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు స్కై రూట్ కంపెనీ అనే వాళ్ళు దే హావ్ సెంట్ శాటిలైట్ రాకెట్ ఇన్ టు ది స్పేస్. దట్ ఈస్ ది ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు డూ దట్. అది కూడా మా టీమ్ మెంబర్స్ వచ్చి మెటలర్జీ వాళ్ళే. తర్వాత మా దగ్గర నుంచి వెళ్ళిన గ్రాడ్యుయేట్స్, మా అలమ్నై దేశంలో ఉన్న పిఎస్యూస్లో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో, డిఫెన్స్ ల్యాబ్స్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు. తర్వాత గవర్నమెంట్లో ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు గవర్నమెంట్లో ఇంజనీర్స్గా ఉన్నారు. తెలంగాణ అండ్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఈ ఇంజనీర్స్గా ఉన్నారు. ఆ విధంగా మా అలమ్నై పాత్ర చాలా గణనీయమైంది. మా అలమ్నై వల్లనే మా ఎంజీఐటీ కూడా ఇంత పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ. యాక్చువల్లీ స్టూడెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ పేరెంట్స్ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. వాట్ నెక్స్ట్, వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలని చెప్పి, మన కాలేజ్ ఇంపార్టెన్స్, అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సందర్భంగా నేను సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థి లోకానికి కూడా నా విన్నపం ఏంటంటే, ఎవరో చెప్పిన మాటలు వినకుండా మీ అంతటా మీరుగా తెలుసుకొని అడ్మిషన్లు తీసుకొని మీరు భవిష్యత్తులో రాణించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.